సామ్రాజ్యం అంటే మనం 87% మన హిందువులం అండి. వేరే వాళ్ళు చెప్తా సార్ మన 80% రాముడు ఈజ్ నాట్ బీజేపీ లీడర్. ఆయన అల్లే ఆయన 87% హిందువులం అండి. మనం చెప్పు ఇప్పుడు పాకిస్తాన్ హిందువులం తప్పే ఉంది. మీరు చెప్పారండి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. అది అతని వ్యక్తిగత చరిష్మాని పెంచుకోవటం కోసం అంటే పిల్లలు బాగుపడలేదా దాని మీద? ఆ నీరు అట్లే ఉంచితే బయటికి పోకుండా పురుగులు పడితే కుళ్ళిపోతే అవి తాగుతాం మనం. నీళ్ళు వెళ్ళిపోతా ఉంటే కొత్త నీరు వస్తా ఉంటేనే ఇప్పుడు సాగర్ లో నీళ్ళు లేవు, మళ్ళీ నీళ్ళు వస్తేనే పంటలు పండేది. అందుకే కొత్తదనం అనేది రావాలి, కొత్త నీరు రావాలి. వచ్చిన రోజు ఈ సమాజ స్థాపన. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎవరి పాలన ఎలా ఉంటుంది, ఎవరు రాబోతున్నారు అనే విషయాన్ని మనం ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే బీజేపీ మళ్ళీ కాంగ్రెస్, ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే మంచిదని అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన వస్తే బాగుంటుంది అంటున్నారా, లేకపోతే ఎలా, ఏ విధంగా? అంటే అది ఏఐసిసి నిర్ణయించిన దాన్ని బట్టి ప్రధానమంత్రి ఎవరైతారనేది తర్వాత మల్లికార్జున ఖార్గే గారా రాహుల్ గాంధీ తర్వాతగా. ఓకే, కానీ కాంగ్రెస్ ఈసారి వస్తే కొంచెం బాగుంటుందని అభిప్రాయం. అంటే ఈ కొత్తదనం కోసం చూస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ బీజేపీలో మోడీ గారు చాలా వరకు చేశారంటున్నారు కదా, ఎక్కువ డిజిటల్ గా కానీ లేకపోతే అభివృద్ధిలో కానీ చాలా వరకు చేశాను? అభివృద్ధి బాగానే ఉంది, దేశ రక్షణ బాగానే ఉంది, కానీ చాలా వాటికి ప్రైవేటైజేషన్ కానీ కొన్ని విషయాల్లో నచ్చట్లేదు. కాబట్టి దానికోసం మార్పు కావాలనేది ఆలోచన. మెయిన్ ప్రైవేటీకరణ అనేది బాగా ప్రైవేటీకరణ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానికోసమనే మార్పు వస్తే మంచిదని ఆలోచన. అంటే మీ అభిప్రాయం ప్రకారం? మా అభిప్రాయం ప్రకారం ఈసారి కాంగ్రెస్ వస్తే మంచిదని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు భాస్కర్ సార్. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? నాకు నా అభిప్రాయం మటుకు కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, కూటమి గెలవాలి. అంటే బీజేపీ ఎందుకు వద్దు సార్? ఎందుకు వద్దంటే మనం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏది నోట్ బంద్ కానివ్వండి, లేకపోతే ఒక సామాన్యుడికి చెందే ఒక సిలిండర్ ధర కానివ్వండి, లేదా రైలు ఛార్జీలు కానివ్వండి, లేదా ప్రైవేట్ ఏవైనా చూడ గవర్నమెంట్ కానీ అన్ని దోసుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వందే భారత్ అని పెట్టారు. వందే భారత్ కామన్ పీపుల్ ఎక్కే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఓకే, మామూలు ప్రయాణికులు కూడా చూడండి. ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 500 రూపాయలకు సిలిండర్ దొరికేది. ఇప్పుడు ఎంత అయింది? అది 1000 రూపాయల సిలిండర్ అయింది. అదే కామన్ పీపుల్ కి కావాలి. కామన్ పీపుల్ అంటే మధ్యతరగతి లో వీళ్ళు కూడా బతకాలంటే వీళ్ళు రావాలి. 10 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ చూశారు కాబట్టి ఇప్పుడు మార్పు కావాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ వస్తే బాగుంది అంటున్నారు కదా, ఏ రకంగా మార్పు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏ రకంగా మార్పు కావాలి సార్? నేను మార్పు కోరుకునేది కామన్ పీపుల్ కి కావాల్సిన వసతులు. ఓకే, వాళ్ళకి సరిపోనిస్తే చాలు. ఇది అంతేగాని నేను ఇది చేసిన అది చేసిన అని గొప్పలు చెప్పుకోకుండా కామన్ పీపుల్ కి మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఎనీ పొలిటీషియన్ లీడర్ ఇట్లా చెప్పే పరిస్థితి లేదు. అతన్ని తిట్టడం, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు తిట్టడం, బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తిట్టడం, ఇదే నేర్చుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. కామన్ పీపుల్ కి చేసే వాళ్ళది ఎవరిదైనా సరే మంచి జరగాలంటే కామన్ పీపుల్ కి ఆ గవర్నమెంట్ కావాలనేసి అందరూ కోరుకుంటున్నారు. పేద ప్రజలు అది ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ అని మిత్రుడు చక్కగా చెప్పుకొచ్చారు. కానీ 10 పార్టీలు కలిసి గవర్నమెంట్ నడపడం సాధ్యం అండి, అసాధ్యం అండి. అది జరగదు. ఏదైనా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఒక వ్యక్తి ఉండాలి. ఈ రోజు మీరు మోడీ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే చాలా స్టేబుల్ గా ఉంది. ఈ రోజు మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశ లీడర్ కాదండి, ప్రపంచ లీడర్, ఈజ్ అ గ్లోబల్ లీడర్. కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో షార్ప్ టైంలో మనం నెంబర్ 1 కాబోతున్నాం. అది మోడీ గారి ఆధ్వర్యంలో సాధ్యం అవుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ 375 యాక్ట్ ఏదైతే ఉందో, ఈ రోజు మన కాశ్మీర్ సమస్యని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 70 ఏళ్లు నాంచారు.
నాంచి దాన్ని ఆగం చేశారు. ఈ రోజు ఒక స్ట్రీమ్ లైన్ చేశాడు. ఈ రోజు ఆ రాష్ట్రాన్ని ప్రతిపత్తి తీసేసి ఒక స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసి వాళ్ళ ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాల అనుభవిస్తున్న ఫలాలని ఆ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులందరికీ ఇవాళ పంచగలిగారు. అంతకుముందు లేదండి. ఈ సోకాల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేశారు తప్ప దేశానికి ఎవరు చేయలేదు. అది ఒక మోడీ ద్వారా సాధ్యమైంది. రాబోయే రోజుల్లో కూడా మన మోడీ యొక్క గవర్నమెంట్ ఘనంగా రాబోతుంది. అది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఐక్యరాజ్య సమితిలో శాసన సభ్యత్వంగా ఇప్పుడు మన ఇండియా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ లో చేరబోతుంది. ఇన్నాళ్ళు మనకి శాసన సభ్యత్వం లేదు ఐక్యరాజ్య సమితిలో. నెక్స్ట్ ఈ మోడీ గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో మనకి ఐక్యరాజ్య సమితిలో శాసన సభ్యత్వం వస్తుంది. అన్ని దేశాలు ఇప్పుడు 6-7 దేశాలే ఉన్నాయి. నెక్స్ట్ మన దేశం కూడా అలా స్వాతంత్ర సభ్యత్వం నమోదవుతుంది త్వరలో. అది మోడీ గవర్నమెంట్ సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు సార్ మీరు అనేది ఏంటంటే వీళ్ళ అభిప్రాయం వరకే చెప్పారు. అంతే మా అభిప్రాయం అండి, మీ అభిప్రాయం కాదు. పర్సనల్ అభిప్రాయం. అంతేనండి. ప్రజలకి పేద ప్రజలందరూ అది కూడా చెప్తామండి. పేద ప్రజల గురించి ఏ ఒక్కటి కూడా చెప్పలేదు. అది కూడా చెప్తామండి. మీరు పేద ప్రజల గురించి వారు అడిగిన క్వశ్చన్ చెప్పలేదు. ఆయన ఏమో శాశ్వతం ఏది ఎక్కడో ఏదో అంటున్నాడు. శాశ్వత సభ్యత్వం అంట. ఎక్కడ సభ్యత్వం లేదు మనకి. శాశ్వత మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశారు. మరో క్వశ్చన్ దానికి ఆన్సర్ చేశారు. సరే ఇప్పుడు మా 6 దేశాలు 120 దేశాలు ఉన్న దేశంలో 6 దేశాలే అని అంటున్నారు. ప్రపంచ ధనిక దేశాలు అనేవి 6 సార్క్ దేశాలు అంటారండి. అయ్యా భాస్కర్ రావు గారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ప్రపంచ దేశాల్లో ఆలిన దేశాలు ఒక 6-7 ఉంటాయండి. మీరు తెలుసుకోండి. ముందు మీరు చూడండి. ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల గురించే చూసుకుందాం. బ్యాంక్ లావాదేవీల గురించే చూసుకుందాం. ఓకేనా? బ్యాంక్ లావాదేవీల గురించి ఎవరెవరు ఎంతెంత సొమ్ము ఏ రాష్ట్రం నుంచి తీసుకొని పోయారు అది చెప్పండి ఇతన్ని. తప్పకుండా ఒక్కళ్ళు కూడా చెప్పమని. వినండి. ఒక అభివృద్ధి జరగాలంటే ఏమండి, అభివృద్ధి జరగాలంటే అన్ని రాష్ట్రాలు బాగుపడాలి. నేను అనేది ఒకటి, 1,00,000 కోట్లు 1,20 కోట్ల రూపాయలు ఆదానికి అంబానీకి దోషి పెట్టారు కదా పేద ప్రజలకు. తప్పండి మీరు చెప్పి. సార్ ఎకనామిక్ చెప్పుతుంది. మనం చెప్పేది కాదు. ఎకనామిక్ చెప్తుంది. అక్కడ మొత్తం లావాదేవీల ఒకళ్ళు మాట్లాడిన తర్వాత చేద్దాము. శాఖ వారే చెప్తున్నారు. ఏమండి, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళు గరీబీ హటావో అని చెప్పేసి గూడు దాని గురించి మాట్లాడలేదు. ఏం చేశారు? దాని గురించి చెప్పడం లేదు. మనం పేద ప్రజల గురించి ఏం చేసామన్నది చెప్పండి మీరు. అంతవరకే. మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయేటప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5.5 7.5 సమ్ సరిగా లెక్క తెలియదు మనకి. అది ఏది లాభం చూసి పెట్టుకుంటే దాన్ని ఎంత వరకు తీసుకొచ్చారు అన్నది ప్లస్ వీళ్ళ ఆయంలో దాని తర్వాత ఎవరెవరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలుసా? భారతదేశంలో 4,600 మన కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. 4 వేస్ రోడ్లు వేశారు. ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ జరిగింది తెలుసా మీకు? అది మరి మన ప్రాజెక్ట్ ఎన్ని కట్టారు తెలుసా? ఈ రోజు 500 సిలిండర్ ని 1000 రూపాయలు సిలిండర్ కమ్మితే 1000 రూపాయలు కమ్మితే 26,000 కోట్లు పెట్టి రోడ్లు వేశారు. ఒక్క నిమిషం సార్. అంటే ఏంటంటే ఇప్పుడు సార్ అనేది ఏంటంటే సామ్రాజ్యం అంటే మనం 87% మన హిందువులం అండి. చెప్తా సార్, మన 80% రాముడు ఈజ్ నాట్ బీజేపీ లీడర్. ఆయన ఆయన 87% మన హిందువులం అండి. మన భగవాన్ రాముడు బీజేపీ లీడర్. అరే ఆయన అదే అంటుండండి. ఇప్పుడు యాక్చువల్ గా సార్ అనేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అనేది సామాన్య మానవుడికి పథకాలు అందనంత రీతిలో చేశారు. రాబోయే రోజుల్లో 6 కోట్ల ఇల్లు కట్టబోతున్నారు. మొన్ననే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రాబోయే రోజులు ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ప్రజలకు ఇప్పుడు మన ఆల్రెడీ హెల్త్ కార్డు ఇష్యూ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడు నీడ అంటున్నామే. దాంతో పాటుగా హెల్త్. నువ్వు 70 ఏళ్ళు ఏం చేసినావా? నువ్వు 70 ఏం చేసావు? నువ్వు 10 ఏళ్ళు మేము ఇన్ని చెప్తావు, నువ్వేం చెప్పి
ఓకే నెక్స్ట్ జనరేషన్ కి మన జనరేషన్ ఎలా అయిపోయింది, ఇంకో 10 బతుకుతాం 20 బతుకుతాం. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ జనరేషన్ కి ప్రభుత్వ ఆస్తులు ఇది అని చెప్పగలిగిన వ్యవస్థ ఉందా ఇప్పుడు? ఏ గవర్నమెంట్ అయినా అన్ని ఉన్నాయండి. మీరు అన్ని మాట్లాడే తప్పండి. ప్రైవేట్ చేశారని మాట్లాడే తప్పండి. ఎల్ఐసి ప్రైవేట్ చేశారు, ఎవరు చెప్పారు మీకు? ఎల్ఐసి ఎంప్లాయీని పొరపాటు అంటాం. ఎల్ఐసి ప్రైవేట్ చేశారు, ఎవరు చేశారు మీకు? రైల్వే ప్రైవేట్ చేశారు, ఎవరు చెప్పారు మీకు? రైల్వే చేశారు ప్రైవేట్, ఏం చేయలేదండి. ఎవరు చెప్పారండి? ఇప్పుడు మనకి కామన్ సివిల్ కోడ్ అనేది ప్రతి దేశం ఉంది, కానీ మన దేశంలో ఎందుకు ఉండకూడదు? ముస్లింకి ఒక రూలు, క్రిస్టియన్స్ ఒక రూలు, హిందువులకు ఒక రూలా? ముస్లిం 100 మంది పెళ్ళాలని చేసుకోవచ్చు, హిందూ ఒక 2 పెళ్ళాలని చేసుకోకూడదా? అది కాదండి, అది నేను చెప్తాను. అది ఇంకొకటి కాదు, ఒకటి సార్ నేను చెప్పేది, మనకి కామన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే. ఏంది 370 యాక్ట్ ఎవరు పెట్టిందంటే? 370 యాక్ట్ ఎవరు పెట్టారు? రావణ కాష్టం కాలినట్టు కాలిపోయింది కాశ్మీర్. ఈ 70 సంవత్సరాలు లక్షల కోట్లు, కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు కాశ్మీర్ మీద, అయినా కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. ఏంది మన ఇండియా అంటే ఒక ప్రేమ లేదు. పాకిస్తాన్ కలిస్తే పాకిస్తాన్ జెండా ఎగరేస్తావు. సొమ్ము తినేది మంది, పాడేది వాళ్ళ పాట. ఎందుకండి మనకి కావాల్సింది మన దేశం, మన యొక్క సివిల్ కోడ్ కావాలి. ఏంది సిఏఏ కంపల్సరీ కావాల్సిందే. మేము దాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం పాలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఇండియాలో? కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ లో సర్వమత సమ్మేళనమే మన భారతీయ సంస్కృతి. ఫస్ట్ మనం ప్రతి ఒక్క మనిషికి, పౌరుడికి విద్య, వైద్యం, బట్ట, తినడానికి సదుపాయాలు ఏ గవర్నమెంట్ అయినా కల్పించాలి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, మూల స్తంభాలైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చి ఎక్కడికక్కడికి కబ్జాలు చేసుకుంటా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈ మోదీ గారి గవర్నమెంట్ లో మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఏదైనా కానివ్వండి, గవర్నమెంట్ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏదైనా ఈ మూలాలు ఏదైతే చూస్తాయో ఆ మూలాలు వచ్చే గవర్నమెంటే కావాలి. ఫైనల్ గా నేను చెప్తున్నాను, ఇండియా కూటమి అనేది ఇండియా లెవెల్లో గానీ ప్రధానమంత్రి పదవి గానీ చేపట్టుకున్నట్టుగైతే పేద ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా ఉంటది మన ఇండియా. అది మా ప్రజల తరఫున, అందరి తరఫున మేము కోరుకునేది అది ఒకటే. భారతదేశం నిలబడాలంటే ఏకైక ప్రత్యామ్నాయం ఓన్లీ మోడీ. అదర్ దెన్ మోడీ ఈ దేశం మిగలదు. ఏకైక ప్రత్యామ్నాయం ఓన్లీ మోడీ. దట్స్ ఆల్. మోడీ రావాలి. మోడీ వస్తే గానీ పేద ప్రజల దగ్గర ₹1 కూడా లేకపోకుండా మొత్తం దూసుకొని పోయి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేసి వాళ్ళని బాగు చేస్తాడు. అది వాళ్ళ అభిప్రాయం. కామన్ పీపుల్ అభిప్రాయం మట్టుకు అట్లా కాదు. రావాలి. ఎక్కడ ఉన్నారు సార్? గుజరాత్ లో ఉన్నారు. డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. రేపు గెలవడానికి పెట్టుబడి ఎవరు పెడతారు సార్? వాళ్ళు పెడతారు. వాళ్ళ సంస్థలకి కట్టబెట్టకపోతే ఈ బంగారు పళ్ళెం లాంటి బిఎస్ఎన్ఎల్ దేశంపై వారి హస్తగతం చేశారు. సర్వమత సమ్మేళనమే భారతీయ సంస్కృతి. వాడు ఎవడన్నా కానివ్వండి, ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి, ఏం వాడు ముస్లిం మన మనిషి కాదా? మన హిందూ వాడు ముస్లిం కాదా? ఎస్సీ మన మనిషి కాదా? మనం అంతా భారతీయులు అండి, ఆ తర్వాత ప్రాంతీయులు. విన్నారా? వీళ్ళు ఓటింగ్ కి వచ్చేసరికినేమో రాముడు భీముడు అని చెప్పుకుంటున్నారు. ప్రజల్లోకి వచ్చేసరికినేమో అందరూ మనమే, అంతా మనమే, అంతా మన మతాలే, మన ఇదని చెప్పుకుంటున్నారు. ఇది అట్లా కూటమి చెప్పుకోవడం లేదు. మనందరం ఒకటే అని చెప్పుకునేది ఒక పార్టీ, కూటమి పార్టీ. కూటమి రావాలని మేము కోరుకుంటాం. రాజ్యాంగ వ్యవస్థ కూడా అట్లే చేసి. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు సార్? నా పేరు రాంబాబు అండి, నేను అడ్వకేట్ ని. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇండియాని ఏ ప్రభుత్వం పాలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? అటు బీజేపీ, కాంగ్రెస్, ఇలా ఏ రకంగా అనుకుంటున్నారు? చూడండి, మోడీకి ఇవాళ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి అధికారం కట్టబెట్టారు. మరి కట్టబెట్టిన తర్వాత ఆయన అనేక వాగ్దానాలు చేశాడు. ఏంటంటే స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి పౌరులకి పంచుతానని, ఒక పేదలకి పంచుతానని ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదు. అలాగే ఏంటంటే
ఇప్పటి వరకు అతను చేసింది ఏమీ లేదు. నా ప్రకారం అంత సమ్మేళనం అంత బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తే బాగుంటుంది. యువకుడు రాహుల్ గాంధీ ఆయన ఆలోచన విధానం ఆయనది కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా టెక్నాలజీ తీసుకొచ్చారు ఈ దేశానికి. అలాంటి ముందడుగు వేసే అవకాశాలు ఉంటుంది ఇండియా. కాబట్టి నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ రావడమే నా అభిప్రాయం. అది అందరికీ జనానికి కూడా శ్రేయస్కరం. ఓకే, థ్యాంక్ యూ సార్. సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్? అంటే బీజేపీ, కాంగ్రెస్? మేము మతత్వానికి వ్యతిరేకం, కులతత్వానికి వ్యతిరేకం. మతత్వం మారాలి, కులతత్వం కూలాలి. సమాజ స్థాపన కోసం ఈ దేశంలో లౌకికవాదం బతకాలి. ఈ కులతత్వాలు మతత్వాల పార్టీలు వద్దు. సమాజం బాగుపడాలి, నిరుద్యోగ యువతకి అండగా ఉండాలి. కాబట్టి సమాజం అందరూ కలిసిమెలిసి బతకాలి. వాళ్ళ రిజర్వేషన్లు రద్దు, వీళ్ళకి రిజర్వేషన్లు రద్దు అనేది వద్దు. అది కరెక్ట్ కాదు. రిజర్వేషన్లు ఉంటే ఒక్క మెడికల్లోనే రిజర్వేషన్ రద్దు చేయాలి. ఎందుకంటే మెడికల్లో రిజర్వేషన్ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పైన కనపడినోడు పైన ఉంటాడు, దేవుడు కనపడేవాడు కింద దేవుడు డాక్టర్. డాక్టర్లో రిజర్వేషన్ అనేది వద్దు, ఉండకూడదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మంచి చేస్తే సంతోషమే. ఒకసారి ఛాన్స్ ఇచ్చారు మోడీ గారికి, 10 సంవత్సరాలు పరిపాలించాడు. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఇలా వాళ్ళు వాజ్పేయి పరిపాలించాడు, ఇందిరాగాంధీ పరిపాలించింది. అట్లనే వాళ్ళు దేశం కోసం ఎంతో కోసం చేశారు. అట్లనే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం రావాలి. యువత పెరగాలి, యూత్ రావాలి. ఎంతసేపటికి పార్చించకాయ పచ్చ అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. కేరళ ఉంది, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్పును కోరుతారు వాళ్ళు. మళ్ళీ కొత్త వాళ్ళు అనుకుంటారు, డెవలప్మెంట్ వస్తుంది. కొత్త వాళ్ళు ఏదో చేయాలనే ఆకాంక్ష ఉంటుంది. యూత్ కూడా ప్రియారిటీ ఇవ్వాలి కదా, యూత్ ప్రియారిటీ ఇవ్వాలి, యూత్ని డెవలప్ చేయాలి. కాబట్టి మోడీ గారా రాహుల్ గాంధీయా ఇంకోటి కాదు. ఇప్పుడు మోడీ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఒక ఛాన్స్ రాహుల్ గాంధీ కూడా ఇస్తే చూద్దాం, ఆయన పరిపాలన కూడా ఒక 5 సంవత్సరాలు ఏం చేస్తారు. ఇప్పుడు యూత్ కాబట్టి ఇప్పుడు మీరందరూ యువకులు, ఎట్లా మీకు ఎట్లా అవకాశాలు మేము కూడా చేయాలనే కాన్సెప్ట్, ఆకాంక్ష మీకు ఉంటుంది. కాబట్టి ఆ ఆకాంక్షను నెరవేర్చాలంటే యూత్కి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మేము ఉరకమంటే ఉరకలేము. కాబట్టి యూత్గా మీరు మీ అందరికీ ఫస్ట్ నిరుద్యోగం, విద్య, వైద్యం, నీరు ఈ ముఖ్యం. మనుషులకి ఎంతమంది ఇవాళ దేశంలో అన్నం లేక కొట్టుకున్నారు, బస్సులు లేని ఊర్లు ఉన్నాయి. ఇది మనం ఏదో పైకి గొప్పలు చెప్పుకుంటాం, గొప్పతనం కాదు. ఆ గ్రౌండ్ లెవెల్లో సమస్యల్ని పరిష్కరించగలిగినోడే నాయకుడు. అంటే ఏ రకంగా మార్పు రావచ్చు కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే? మీరు అన్నదానికి కాంగ్రెస్ లో గెలిస్తే అంటే కాంగ్రెస్ లో వాస్తవం ఏంటంటే 100 సంవత్సరాలు 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కొట్లాట్లు దీని మూలంగానే నాశనం అయిపోయింది. వాళ్ళు చేసుకుంది. కాంగ్రెస్ ఎవరు ఏం చేయలేదు. క్రమశిక్షణ లోప రాహిత్యంతో తిట్టుకుంటాం, అరుచుకోవటం ఇట్లే. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించారు, క్రమశిక్షణతో ఉంది. మన్మోహన్ సింగ్ గాని అంత గొడవలు ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా మన్మోహన్ సింగ్ కంట్రోల్ చేసుకొచ్చాడు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ బ్రహ్మాండంగా చేశాడు మోడీ క్రమశిక్షణతో. ఇవాళ అసలు తెలంగాణలో నువ్వా నేను అనే పరిస్థితికి వచ్చాడు బీజేపీ, ఏమి లేని బీజేపీలో. అట్లనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం రాహుల్ గాంధీ కూడా ఇద్దాం, యువకుడు కాబట్టి. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుభవం లేని ఒక యువకుడికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎంతవరకు వాస్తవం? అంటే అద్వానీ రథయాత్ర చేశాడు, బీహార్ నుంచి రథయాత్ర మొదలు పెట్టాడు. ఆనాడు నీ పరిస్థితి ఏంటి, నీ మోడీ పరిస్థితి ఏంటి? వాలంటీర్ కర్ర పట్టుకుని రథం ముందు ప్రచారం చేసి కర్ర పట్టుకుని రథం ముందు తిరిగాడు మోడీ. తర్వాత అతన్ని గుజరాత్ ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ టీ అమ్ముకున్నాడు మోడీ. మరి ఆయనకే రాజకీయ పరిజ్ఞానం ఉంది. మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేశాడు రాహుల్ గాంధీ. మరి అతని రాజకీయ పరిజ్ఞానం లేదా? ఇలా 50 ఏళ్ళు వస్తున్నాయి రాహుల్ గాంధీకి. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా యువకుడుగా తిరిగాడండి. కనీసం ఒక 10 సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం ఉందిగా రాహుల్ గాంధీకి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేశాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం బతికిందంటే, నిన్న బీబీసీ సర్వే ఏం చెప్పింది? 230 సీట్లే వస్తాయి చెప్పింది బీజేపీ. 240 ఇండియా కూటమికి చెప్పింది. ఏది కరెక్ట్? ఇప్పుడు అనుభవం లేని వ్యక్తి అంటే ఏం అనుభవం లేదు. అనుభవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఓపికతో వస్తుంది అనుభవం. ఓకే, అంటే మీ ప్రకారం ఇప్పుడు కొత్త పార్టీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలండి. ఒకసారి డెవలప్మెంట్ కావాలంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. డెవలప్మెంట్ కొద్దనుకుంటే పాత వాళ్ళని ఉంచాలి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మరీద్ రామకృష్ణ అండి. మాది చింతకాని మండలం, చిన్న మండలం అండి. సార్, ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా? 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఏమి వరగబెట్టింది అయితే ఏమి లేదు. గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు రానున్న కాలంలో ఇంకా విపరీతంగా పెంచే వ్యవహారం ఉంది. జిఎస్టీ అని వసూలు చేస్తుంది, కానీ జిఎస్టీ వల్ల జనానికి ఒరిగింది కూడా ఏమీ లేదు.
ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వస్తే పేద ప్రజలకి మంచి న్యాయం జరిగిద్ది అనేది నా ఆలోచన. బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకే పారిశ్రామికవేత్తలకే ఇస్తున్నారు తప్ప ఆ మాఫీ అనేది రైతులకి ఇవ్వట్లేదు. కాబట్టి నాకైతే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. సార్ ఇప్పుడు ప్రెసెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ? ఇప్పుడు ప్రస్తుతం నాయకత్వం పటిష్టంగా ఉంది బీజేపీకి, కాంగ్రెస్ లో నాయకత్వం పటిష్టంగా లేదు. అందువల్ల నాయకత్వం బలంగా ఉంటే దేశం కూడా, నాయకుడు బలంగా ఉంటే దేశం ముందుకు పోద్ది. ప్రస్తుతం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఈ 10 సంవత్సరాల్లో దేశం బలిష్టమైంది. అది కింద స్థాయిలోకి వచ్చిందా రాలేదా అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని, లేకపోతే బీజేపీనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తే బాగుంటుందని కాదు, నాయకత్వం బలంగా ఉంది. కాంగ్రెస్ లో నాయకత్వం లోపం ఉంది. ఆ నాయకత్వ లోపంతో బీజేపీ కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉంటే ఇద్దరికి పొటాపోటీగా ఉండేది. ఇప్పుడు పొటాపోటీ అనే పరిస్థితి కనపడట్లేదు కదా దేశంలో. మీ అభిప్రాయం ప్రకారం ఏది రావాలి? ఇప్పుడు నాయకత్వం బలంగా ఉంది కాబట్టి బీజేపీ వస్తుంది అనుకుంటున్నా, వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, ఎందుకు? కేంద్రంలో బీజేపీ పరిపాలన వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ధరలు పెరిగి కొంచెం ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవం. ఎంతవరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు పెద్దోళ్ళు అవుతున్నారు, మధ్యతరగతి వాళ్ళని కొట్టి పారిశ్రామికవేత్తలు పెంచి పోషిస్తున్నారు అంటున్నారు. కరెక్టే. కాకపోతే ఆ విధానం తాత్కాలికంగా మనకు అట్లా అనిపించవచ్చాము, కానీ అది దీర్ఘకాలిక ప్రయోజనాలు మనం ఆలోచించాలా. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ వాడుతున్నాం, మన ఇండియాది కాదు. కారు వాడుతున్నాం, ఇండియాది కాదు. బైక్ వాడుతున్నాం, ఇండియాది కాదు. టీవీ చూస్తున్నాం, ఇండియాది కాదు. ప్రతిదీ విదేశీ వస్తువు మనం వాడుతున్నాం. మన డబ్బంతా కూడా విదేశాలకే తరలిపోతుంది ఈ వస్తువుల రూపేణ. ఈ విధంగా ఉంటే ఆర్థికంగా ఎప్పుడు ఇండియా పెద్దదవ్వాలా? పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతి వస్తువు కూడా ఇండియా వస్తువులే ఇక్కడ మనం వాడేలాగా మన పారిశ్రామికవేత్తలంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తుత్పత్తుల్ని, వాటి క్వాలిటీని అధిగమించి వీళ్ళు ఉత్పత్తి చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ విధానంతో మోడీ వెళ్తున్నాడు. అదే టైంలో దేశానికి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆల్రెడీ లంచాలతోటే నడుస్తుంది. వచ్చి 6 నెలలు అవ్వట్లేదు, కానీ వీళ్ళ టార్గెట్ వేరుంది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే లంచాలండి. ఆ లంచాలు లేకుండా ప్రభుత్వం స్థిరంగా నడవాలి, దేశం సర్వతోముఖి సాధించాలి అంటే మాత్రం ప్రస్తుతం అయితే బీజేపీకే మనం సహకారం అందించాలి. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కూడా కింద స్థాయి వ్యక్తులకు ఎటువంటి న్యాయం జరగలేదు అనేది కూడా చెప్తున్నారు. కింద స్థాయి వ్యక్తులు అని అంటే ధరలు కొన్ని ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ధరలు అనేది పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరిగేది అనేది పెరగకపోతే వాటిని రా మెటీరియల్ ఇచ్చేటువంటి రైతులు బాగుపడరు, అందరికీ రావాల్సింది దాని ప్రకారం పెరుగుతూనే ఉంటే అది ఎప్పుడు ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేసుకుంటూనే వెళ్తుంది. మరీ అంత దుర్భర పరిస్థితులు అయితే లేవు ధరల విషయంలో. ఇక మధ్యతరగతికి వీటికి ఫ్రీలు రావట్లేదు అంటే బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఫ్రీలు రావు. అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి విద్య, వైద్యం వీటి మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు వైద్యానికి సంబంధించి ఎంతమంది అంటే 10,000 మందికి కూడా ఒక వైద్యుడు లేడు. ఇవాళ ప్రతి 3,000కే ఒక వైద్యుడు ఉండాలని దాంతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కాలేజ్ తీసుకొస్తున్నారు. కాలేజ్ డెవలప్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ వైద్య కళాశాల డెవలప్ చేస్తున్నారు. అది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? ఎంతెంత డాక్టర్ అవ్వాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవాళ డాక్టర్ అనేది చాలా 60-70 లక్షల్లో సీట్ సంపాదించుకోగలుగుతున్నారు. ఇంకా ముందు కూడా ఇంకా ఈ వైద్య కళాశాలని చేయాలి. వైద్యపరంగా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు లభించేలాగా ప్రభుత్వ పరిపాలన ఉండాలి. విద్య అనేది ప్రతి పేద కుటుంబంలో కూడా వాళ్ళ విద్య అనేది ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా చదువుకోగలుగుతున్నారు. డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ సమాజంలో లక్షల రూపాయల ఉద్యోగాలు పిల్లలకి, యువతకి ఆకర్షణగా ఉన్నాయి. మరి అంత ఉద్యోగాలు సంపాదించాలంటే లక్షలు ఖర్చు పెట్టి పెద్ద కాలేజీలో చదివి తప్పితే
సాధ్యపడదు. అక్కడ 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 అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదవగలిగే స్తోమత పేదవర్గాలకు ఎక్కడ ఉంది? కాదండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి పేదోడిని ఏ కాడికి బీటెక్ వరకు చదివించాలి, అన్ని రకాలుగా పేదోడికి న్యాయం జరగాలనే ఇదే విధానం మీదనే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి పేదోడికి న్యాయం చేసిండు. కానీ ఇవాళ చేసిండు ఇవాళ కాలేజీలో చెప్పారండి. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. అది అతని వ్యక్తిగత చరిష్మాని పెంచుకోవటం కోసం అంటే పిల్లలు బాగుపడలేదా? దాని మీద పిల్లలు బాగుపడ్డారు. పిల్లలు ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ 2 ఎకరాలు ఉన్న రైతు కూడా వారి పిల్లల్ని చదివించుకుంటే ఇవాళ లక్షల్లో కోట్లలో కట్నాలు ఇచ్చే పెళ్లిళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాల్లో తప్పితే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాజెక్టులు కట్టి చూడబడ్డది చెప్పండి? ఏ ప్రాజెక్టులు కట్టి చూడబడ్డది? ఒకటి మీరు అదే చూస్తున్నారు. రైతు వారిగా ఏ రకంగా చేసిందంటే 40 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్? మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఏది వస్తుంది పార్టీ? ప్రస్తుతం కాంగ్రెస్ దేశంలో అయితే బీజేపీ పార్టీ. అంటే ఇప్పుడు సార్ అనేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అన్నది కదా వస్తుంది కదా. ఓకే, మీదైతే ఏది వస్తుంది? దేశంలో అయితే ఈ ప్రస్తుతం అయితే బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఓకే, బీజేపీ వన్ సైడెడ్. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, ప్రజల అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. వారి అభిప్రాయాల ప్రకారం వారు చెప్పడం జరిగింది. చూద్దాం, ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా అవ్వలేదు. సో మనం కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ఎవరవుతారు అనేది, ఏ పార్టీ గద్దెనెక్కుతుందని అనేది ఇంకా సమయం ఉంది. కాబట్టి మనం అందరం వేచి చూడక తప్పదు. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టచ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా చేయండి. సైనింగ్ ఆఫ్, మీ నాని. Keep in touch. Please touch subscribe button.